కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వరుణు హైదరాబాద్ను అయితే విడిచిపెట్టట్లేదు. రోజు ఏదో ఒక ప్రాంతంలో గట్టిగా విరుచుకుపడుతున్నాడు. హైదరాబాద్లో మరి రెయిన్ ఎలా ఉండబోతుంది వాళ్ళ దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఇప్పటికే హైదరాబాద్ని ముంచెత్తింది వాన. నగర నలుమూలలా విరుచుకుపడింది. నిన్న సాయంత్రం మొదలైన వర్షం రాత్రి కూడా కొనసాగింది. అనేక ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. పటాన్ చెరువు, కూకట్పల్లి, జీడిమెట్ల, బంజారాహిల్స్, మలక్పేట, కీసర సహా పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. వరుణుడు విరుచుకుపడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం ధాటికి ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. మన స్క్రీన్ మీద 4 బాక్సుల్లో చూస్తున్నాం. మేడ్చల్ నుంచి, సూరారం నుంచి, జీడిమెట్ల నుంచి, హిమాయత్ నగర్ నుంచి 3 దగ్గరగున్న ప్రాంతాలు. సో ఒకటి హిమాయత్ నగర్ దూరం. బట్ 4 ప్రాంతాల్లో సేమ్ సీన్ కనిపిస్తోంది. మనకు అక్కడ పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి కానీ ప్లేసుల్లో వాన అలాగే ఉంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రంతా ఇట్లా వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ను ఆదేశించారు సీఎం.